హాయ్ అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, వీడియోస్ పెట్టడం నాకు కుదరట్లేదు. ఒక్కొక్కసారి 3 డేస్ 4 డేస్ కూడా పడుతుంది ఒక వీడియో పెట్టడానికి. నాకు టైం ఉండట్లేదు అనమాట. డైలీ ఒక వీడియో పోస్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. కనీసం ఇంకా ఇప్పటి నుంచి అయినా డైలీ వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే, పిల్లలకి పిక్నిక్ ఉన్నాయి. దానికోసం నేనైతే ఇంకా సాటర్డే మార్నింగే ఇంకా లంచ్ కూడా పంపించేయమన్నారు. దానికోసం నేనైతే ఇంకా మార్నింగే లేచాననమాట. 8:30కి స్కూల్కి పంపించేసేయాలి. ఇంకా ముందు రోజు ఈవినింగ్ స్నాక్స్కి ఇలా ఆలు బజ్జీ ఒకటి, మిరపకాయ బజ్జీ ఒకటే చేశాను. పిల్లల కోసం ఆలు అయితే చేశానన్నమాట. మిరపకాయ పిల్లలు తినరు కదా అని చెప్పి ఇంకా ఆలు పిల్లల కోసం చేశాను. ఇంకా నేను కూడా అంత ఇష్టంగా మిరపకాయ బజ్జీ అయితే తినను. ఇంకా నేను కూడా ఆలునే తినేసానన్నమాట. ఇంకా నెక్స్ట్ డే ఏంటంటే, పిల్లల కోసం పులావ్ అయితే చేశాను. శ్రిత వాళ్ళు లంచ్ బాక్స్ కోసం పులావ్ అడిగారు. ఇంకా అదైతే చేశానన్నమాట. ఇంకా రైస్ కలిపి పెట్టినా బాగుండదులే అనిపించింది నాకు. సరే అని చెప్పి నేను ఇంకా పులావ్ అయితే చేస్తూ ఉన్నాను మార్నింగే. ఇంకా నేనైతే ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఇంకా ఈ పనంతా అయిపోయిన తర్వాత ఇంకా ఇంటి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేయాలి. ఒక రోజుతో అవ్వదు కదా ఇంటి క్లీనింగ్. అందులో ఒక్కళ్ళమే చేయడం కాబట్టి మనకి ఖచ్చితంగా టైం పడుతుంది. అంతా ఒకరోజే చేయాలంటే మనము ఇదైపోతాము. అసలు ఇంకా బాగా స్ట్రెయిన్ అయిపోతాం అన్నమాట. అందుకని నేను ఒకరోజే అన్నీ పెట్టుకోదలుచుకోలేదు. ముందు పూజా రూము, నెక్స్ట్ బెడ్రూమ్స్ అలా క్లీనింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే నేను పులావ్లోకి కాంబినేషన్గా పన్నీర్ కర్రీ అయితే ఇలా సింపుల్గా చేసేస్తున్నాను. టైం లేదు, అందుకే ఇలా ఉల్లిపాయ, టమాటా, నువ్వులు, జీడిపప్పు అన్నీ ఇలా కొత్తిమీర, ధనియాలు, గసగసాలు అన్నీ ఇలా వేసేసి మసాలా స్పైసెస్ కూడా వేసేసి ఇలా అయితే పన్నీర్ కర్రీ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే పులావ్ అయితే రెడీ అయిపోయింది. కుక్కర్లో పెట్టేశాను అనమాట. ఇంకా ఇక్కడ పన్నీర్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మార్నింగే. ఇంకా నాకైతే అసలు టైం లేదు అనుకున్నప్పుడు ఇలా నేను సింపుల్గా చేసేస్తానన్నమాట. పెద్ద హడావిడేం పడకుండా. ఎందుకు మనం హడావిడి పడ్డా కానీ టైంకి అవ్వదు కదా అని చెప్పి ఇలా సింపుల్గా చేసేస్తాను. ఆ రోజు ఏంటంటే నాకు చెకప్ ఉండిందనమాట. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అందుకని చెప్పి ఇంకా మార్నింగే పిల్లలకి బాక్స్ ఇచ్చేసి మేమైతే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇంకా అక్కడైతే టైం పడుతుందని చెప్పి అన్నారు. ఆఫ్టర్నూన్ 2 అవుతుంది అని చెప్పి అన్నారని చెప్పి నేను మా వారైతే మూవీకి అయితే వెళ్ళిపోయాము. ఎందుకు అంటే డాక్టర్ గారు 4 దాకా ఉంటారని చెప్పారు. ఇంకా మా మూవీ అయితే 3కి అయితే అయిపోతుందని చెప్పి అన్నారనమాట. అందుకని చెప్పి మేమైతే పుష్ప మూవీకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా అక్కడ మూవీ చూసేసుకొని చెకప్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా చెకప్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం స్ట్రీట్ షాపింగ్ అయితే చేశాను. ఇంకా అది అయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. మేము ఇంటికి వచ్చేసిన తర్వాత కూడా పిల్లలు అయితే ఇంకా రాలేదన్నమాట. చాలా టైం పట్టింది వాళ్ళు రావడానికి ట్రాఫిక్లో. ఇంకా ఈవినింగ్ 5:30కి అలా పిల్లలైతే వచ్చారు. ఇంకా స్కూల్కి వెళ్ళి మెసేజ్ వచ్చింది స్కూల్ దగ్గర నుంచి. వెళ్ళి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చేసాను. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా మార్నింగే నేనైతే రెడీ అయిపోయి కుకింగ్ అంతా చేసేసి ఇలా ఇంటి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందు పూజ గది నుంచి స్టార్ట్ చేశాను. ఎందుకంటే పూజ గదిలోకి వెళ్ళే 15 డేస్ పైనే అవుతుంది. ఇంకా అందుకని ముందు పూజ గది అయితే స్టార్ట్ చేశాను. కొంచెం మాడిఫై చేద్దామని చెప్పి అనుకున్నాను అనమాట పూజ గదిని. అందుకని ఇంకా అన్నీ బయటకు తీశాను. ఫోటో ఫ్రేమ్స్ కొన్ని ఎక్కువగా ఉన్నాయి. దేవుడి ఫోటోలు ఎవరైనా గుడికి వెళ్ళినప్పుడు తెచ్చిస్తూ ఉంటారు కదా, అలాంటి ఫ్రేమ్స్ కూడా ఉన్నాయి. అమ్మవారి ఫోటోలు కానీ దేవతామూర్తుల ఫోటోలు అయితే డబల్ ఉన్నాయి. ఇంకా చిన్న వాటిని అయితే పక్కన పెట్టేద్దామని చెప్పి అనుకున్నాను. ఒక దేంట్లోనన్నా బాక్స్లో పెట్టేసి పక్కన పెడదామని చెప్పి అనుకొని ఇంకా అవన్నీ క్లీన్ చేస్తూ ఉన్నాను అనమాట. ఇంకా మాకు సెకండ్ బెడ్రూమ్లో అయితే బీరువా ఉండింది. అది ఉండడం వలన మాకైతే బాగా అది స్పేస్ ఆక్యుపై చేస్తుంది. ఇంకా దానిని ఇంకా పూజ గదిలోకి షిఫ్ట్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అస్తమానం బీరువా అయితే మనం తీయం కదా. ఏదో పెళ్ళో ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే గోల్డ్ కోసమో బీరువా చీర కోసమో తీస్తాము.
ఇంకా అందుకని దాంట్లోకి షిఫ్ట్ చేద్దామని చెప్పి ముందు నేను పూజ గది అయితే క్లీన్ చేసేసుకుని ఇక్కడైతే బీరువాలో ముందు ఉన్న బట్టలన్నీ తీసి వాటిని మంచిగా ఫోల్డ్ చేస్తూ ఉన్నానన్నమాట. దానిలో ఎక్కువగా నా చీరలు మాత్రమే ఉంటాయి, శ్రీత డ్రెస్సులు మాత్రమే ఉంటాయి, ఇంకా దానిలో ఏమీ ఉండవు. ఇలా మొత్తం తెచ్చి ఒక దగ్గర వేసి కింద దుప్పటి వేసి దాని మీద ముందు చీరలు అయితే సర్దేశాను అనమాట బీరువాలోకి. ఇంకా నెక్స్ట్ శ్రీత బట్టలు అయితే సర్దేస్తూ ఉన్నాను. శ్రీత బట్టలలో నా బ్లౌజ్ ఒకటి దొరికిందనమాట. ఇది ఎప్పుడో మిస్ అయింది, తీరా చూస్తే శ్రీత డ్రెస్సుల మధ్య ఉంది. ఇప్పుడు తవ్వకాల్లో నాకు ఆ బ్లౌజ్ అయితే దొరికింది. ఇంకా ఇక్కడైతే మొత్తం చీరలన్నీ ఇలా పరిచేశాను. ఇవన్నీ పరిచేసిన తర్వాత ఇప్పుడు నాకు కొంచెం హాయిగా అనిపించింది అనమాట. ఇంకా శ్రీత బట్టలు కొన్ని కుర్తాలు అయితే ఉన్నాయి, సిద్ధువి మా వారివి. ఇంకా అవి కూడా సర్దేస్తే అయిపోతుంది. ఇంకా ఇదంతా అయిపోయేసరికి ఈవినింగ్ 4-5 అట్లా అయిపోయింది. ఇంకా నిన్న హాస్పిటల్ నుంచి రిటర్న్ అవుతూ దారిలో మాకు ఇలా కందికాయలు అయితే కనిపించాయి. ఇంకా కొన్ని అయితే నేను తీసేసుకున్నాను అనమాట. ఇంకా వాటిని బాగా వాష్ చేసి దానిలో కొంచెం సాల్ట్ వేసి ఇలా కుక్కర్లో అయితే పెట్టేశాను. ఒక 2 విజిల్స్ పెడితే మనకి ఇక్కడ కందికాయలు రెడీ అయిపోతాయి. ఇవి నేను ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ నాకు ఇప్పుడు కనిపించాయి అన్నమాట. కొంచెం రేట్ ఎక్కువ పెట్టినా సరే మనకి హైదరాబాద్లో ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుందని చెప్పి నాకు అనిపించింది ఈ కందికాయలను చూస్తూ ఉంటే. పల్లికాయలు అయితే ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి. నేనైతే ఎప్పుడు కందికాయలు అయితే ఇన్ని సంవత్సరాల నుంచి హైదరాబాద్లో ఉన్నా కానీ ఎప్పుడు నాకు కనిపించలేదు. ఈసారి కనిపించాయి, అందుకే నేను కొన్ని తీసుకున్నాను. ఇంకా తర్వాత ఈవినింగ్ పిల్లలకి అవైతే పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలైతే ఈవినింగ్ ఇలా ఎక్సర్సైజులు చేస్తూ ఉన్నారు, బుద్ధిగా చేస్తున్నారని, అల్లరి చేయకుండా ఉన్నారని వాళ్ళిద్దరిని గుడ్డని అనుకోకండి. ఎప్పుడో ఒక్కసారి ఇలా కలిసి చేస్తారు, మిగతా టైం అంతా వాళ్ళిద్దరూ రచ్చ రచ్చ చేస్తారనమాట ఇంట్లో. వీళ్ళిద్దరిని నేను 1 వీక్గా గమనిస్తున్నాను. వీలైతే టీవీలో లేకపోతే ఫోన్లో ఇలా ఎక్సర్సైజెస్ పెట్టుకొని వాళ్ళు డైలీ ఒక 1/2 అవర్ పాటు చేస్తూ ఉన్నారు. ఇది ఎక్కడి నుంచో వచ్చిందో నాకైతే తెలీదు ఆ అలవాటు, కానీ మొత్తానికి బాగా చేస్తున్నారని చెప్పి నాకు హ్యాపీగా అనిపించింది. కనీసం అట్లీస్ట్ ఆ 1/2 అవర్ అయినా ఇద్దరు కొట్టుకోకుండా ఎక్సర్సైజెస్ అయితే కలిసి చేస్తున్నారు. అందులో నేర్చుకుంటున్నారు కూడాను వాళ్ళు యూట్యూబ్ చూసి. నాకైతే చాలా హాయిగా అనిపిస్తుంది వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే, కొట్టుకోకుండా అలా ఇద్దరు కలిసి ఆడుతుంటే. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.